ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? తప్పకుండా తెలియజేస్తాము. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో రవి సంచారం, 9వ స్థానంలోనే గురు సంచారం కూడా జరుగుతుంది. ఈ యొక్క సంచారం వల్ల వీళ్ళకు చాలా అదృష్టమైనటువంటి యోగం, అంటే గురు సంచారం అనేటటువంటిది చాలా లాభదాయకంగా ఉంది. రవి సంచారం అనేటటువంటిది ఈ మాసంలో కాస్త తగ్గుముఖంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వీళ్ళ మీద భాగ్యంలో ఉంది. కాబట్టి అనుకున్నటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. డబ్బు పరంగా ఏ కొరత కూడా ఏర్పడదు. ముఖ్యంగా ఈ మాసంలో వీళ్ళు ఆస్తులు కొనుగోలు చేసుకోవడం కానీ, ప్రాపర్టీస్ కొనుక్కోవడం కానీ, ఇలాంటివి ఏదైనా శుభకార్యం చేసేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మాసంలో వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో గురు యోగం అనేటటువంటి చాలా అద్భుతంగా ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అన్ని రంగాల వారికి చాలా లాభదాయకమైనటువంటి విధంగా వృశ్చిక రాశి వారు ఉండబోతున్నారు. కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, చిక్కులు, చికాకులు ఇలాంటివి ఏవి ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా సరిదిద్దుకునేటటువంటి అవకాశాలు ఈ మాసంలో వీళ్ళకు ఏర్పడతాయి. కాబట్టి ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో వాళ్ళు ఈ మాసము చాలా ఆనందంగా, అలాగే లగ్జరీగా జీవితాన్ని గడపడానికి చాలా అనువైనటువంటి మాసంగా ఈ మాసం చెప్పుకోవచ్చు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కూడా చాలా లాభదాయకంగానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇన్ని రోజులు ఏదైనా సమస్యలు, చిక్కులు, చికాకులు ఉంటే వాటన్నిటిని కూడా పరిష్కరించుకోవడానికి చాలా అనువైనటువంటి మాసంగా కూడా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, వాటన్నిటినీ కూడా దాటుకొని వెళితే జీవితం అనేటటువంటి సునాయాసంగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటన్నిటిని కూడా పరిష్కరించుకోవడానికి ఈ మాసం చాలా అనువైనటువంటి మాసం. కనుక ఈ మాసంలో చిన్న చిన్న గొడవలు ఉంటే వాటిని పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేసి కలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఈ మాసంలో విడిపోయిన వాళ్ళు కలిస్తే కనుక మళ్ళీ జీవితంలో విడిపోయేటటువంటి అవకాశాలు ఉండవు. పెట్టుబడులు పెట్టొచ్చు అంటారా మరి ఈ మాసంలో? తప్పకుండా. ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉంటారో 9వ స్థానంలో గురు సంచారం బాగుంది కాబట్టి తప్పకుండా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మంచి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. పెట్టుబడులు పెట్టుకోవచ్చు. స్టాక్ మార్కెట్ కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడం కావచ్చు, లేదా ఏదైనా బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ మాసం చాలా అనువైనటువంటి మాసం, అదృష్ట మాసంగా అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎవరైతే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి, ఈ వృశ్చిక రాశి వారికి ఏ రంగంలో కలిసి వస్తుందంటారు? ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగం కలిసి వస్తుంది, అలాగే ఫైనాన్స్ రంగం కలిసి వస్తుంది, అలాగే వీళ్ళకు డైరీ ఫారం కలిసి వస్తుంది, అలాగే వీళ్ళకు ముఖ్యంగా ఈ యొక్క కాస్మెటిక్ బిజినెస్ ఉంటాయి కదా, ఆ కాస్మెటిక్ బ్యూటిషియన్స్ కానీ అవన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి విధంగా వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. అలాగే భూముల మీద పెట్టుబడులు పెట్టడం కావచ్చు, లేదా ఈ యొక్క అమ్మకాలు కొనుగోలు చేసుకునేటటువంటి భూమి మీద పెట్టేటటువంటి ఏదైనా కూడా వీళ్ళకు తప్పకుండా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి గురువు గారు, ఈ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉండాలంటారు? ఒక హెచ్చరికలాగా చెప్పాలంటే ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అంటే కనుక కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆర్థిక పరంగా ఈ యొక్క మాసంలో వీళ్ళను మోసగించేటటువంటి వాళ్ళు కావచ్చు, మోసం చేసే వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కలనే సంచరిస్తూ ఉంటారు. అలాంటి వారితో వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, లేదా గణపతి యొక్క ఆరాధన కానీ తప్పకుండా చేసుకుంటే గనక వీళ్ళకు శుభం లాభం కలుగుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగానైతే బాగానే ఉంటుంది. కాకపోతే చూసుకుంటూ వ్యవహారం చేసుకోవాలి. గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్ముకుంటా ఉండి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో వాళ్ళే డెసిషన్, ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో వాళ్ళే డెసిషన్ తీసుకుంటే, ఓన్గా ఉన్నటువంటి వాళ్ళు డెసిషన్ తీసుకుంటే అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా అనుకుంటే కనుక కాస్త అంటే వయసు పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. లేదు మనము చిన్న వయసుకే, మనకు అధికంగా వయసు లేదు, ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయి అని అంటే గనక ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకుంటే బాగుంటుంది.
మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? విద్యార్థులకు గనక చూసుకున్నట్టయితే చక్కని భవిష్యత్ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, తప్పకుండా ఉద్యోగ అవకాశం ఈ మాసంలో వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటు వీళ్ళకు ఆకస్మిక ధనలాభం కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా వీళ్ళ జాతకంలో ఏర్పడబోతుంది. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారా? తప్పకుండా ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో వాళ్ళకు వివాహ యోగం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. తప్పకుండా ఈ మాసంలో వివాహం కుదిరేటటువంటి అవకాశం, కనీసం పెళ్లి చూపులకైనా వెళ్ళేటటువంటి పరిస్థితులు లేదా ఎంగేజ్మెంట్ వరకైనా వెళ్ళేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. వీలైతే యోగం బాగుండి వాళ్ళ జాతక రీత్యా గనక వివాహ యోగం బాగుంటే కనుక తప్పకుండా శ్రావణ మాసంలోనే వివాహం జరిగిపోయేటటువంటి అవకాశాలు కూడా తప్పకుండా వృశ్చిక రాశి వారికి ఏర్పడతాయి. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ మాసం చాలా అనువైనటువంటి మాసంగా ఏర్పడబోతుంది. అలాగే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు, ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి అవకాశాలు, ఇంక్రిమెంట్స్ పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క ఉద్యోగస్తులకు ఉండేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్లకు ట్రాన్స్ఫర్ జరగడం కానీ, ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశాలు కానీ, లేదా వాళ్ళు అర్జీ పెట్టుకుంటే వాళ్లకు తప్పకుండా ఏదైనా లాభదాయకమైనటువంటి అవకాశాలు ఈ మాసంలో వీళ్ళకి తప్పకుండా ఏర్పడతాయి. మరి సంతాన యోగం ఉందంటారా? ముఖ్యంగా ఎవరైతే నూతనంగా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు లేదా సంతానం కోసం చాలా మంది బాధపడుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఈ మాసంలో తప్పకుండా శుభవార్త వినేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎవరికైతే సంతాన భాగ్యం కలగట్లేదో, సంతానం చాలా ఆలస్యం అవుతుందో, అలాంటి వారు ఎవరైతే ఉన్నారో రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టుకి ప్రతి శనివారం రోజున 9 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు మొదట్లో రవ్వ చక్కెర ఈ రెండూ కూడా రావి చెట్టు మొదట్లో వేసేసారండి. ఆ యొక్క పుణ్య ఫలితం వల్ల ఎవరికైతే సంతాన భాగ్యం కలగలేదో వాళ్ళకు సంతానం కలిగేటటువంటి అవకాశం, నార్మల్ సంతానం కలిగేటటువంటి అవకాశం కూడా ఏర్పడబోతుంది. ఈ మధ్యకాలంలో సంతానం అంటే 49 కానీ ఈ యొక్క కృత్రిమ సంతానం కానీ పెరిగిపోతూ ఉన్నాయి. అలాంటి వారి దానివల్ల ఏమవుతుంది అని అంటే గనక ఈ కృత్రిమ సంతానం వల్ల పుట్టబోయే బిడ్డ కావచ్చు లేదా తల్లి ఆరోగ్యం కావచ్చు చాలా మట్టుకు క్షీణించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి కాకుండా కాలక్రమంలో కృత్రిమమైనటువంటిది కాకుండా ఏదైతే నార్మల్ సంతానం ఉందో, నార్మల్గా ప్రకృతి పరంగా వచ్చేట సంతానం ఏదైతే అది కావాలి అని అనుకుంటే కనుక నేను చెప్పినటువంటి విధంగా ఈ రావి చెట్టుకి ప్రదక్షిణ చేయండి. రావి చెట్టు మొదట్లో రవ్వ చక్కెర వేయండి. దాని ద్వారా తప్పకుండా మంచి సత్సంతానం కలిగేటటువంటి అవకాశం, వంశ అభివృద్ధి పెరిగేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. మరి ఈ మాసంలో వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం? వీళ్ళకు ఈ మాసంలో ద్వితీయార్థం అనేటటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రథమార్థంలో చిన్న చిన్న ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని సాల్వ్ చేసుకోవడానికి ఈ ద్వితీయార్థం అనేటటువంటి వీళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి వీళ్ళకు అన్ని రకాలుగా ద్వితీయార్థం బాగుందమ్మా. రైతులకు ఎలా ఉంటుందంటారు గురు? రైతులకు కూడా బాగానే ఉంటుందమ్మా. పెద్ద చెప్పుకోదగ్గటువంటి విషయాలు అయితే ఏం లేవు. కాకపోతే ఈ మాసంలో ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో ఈ మాసంలో చేసేటటువంటి ఎవరైతే రైతులకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయో, పంటలు కావచ్చు, నాట్లు వేసేటటువంటి సమయం కావచ్చు, అప్పులు తీసుకునేటటువంటి సమయం కావచ్చు, ఇది చాలా కాస్త ఆలోచించవలసినటువంటి సమయం. అది వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి భాగ్యంలో గురువు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకు ఈ మాసం సూర్యుడు కొంచెం అనుకూలంగా లేడు కాబట్టి కాస్త జాగ్రత్త వ్యవహరించుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటించండి. ఎవరైతే రైతులు ఉన్నారో తప్పకుండా వాళ్లకు తెలియకపోతే ఎవరైనా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.